హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ హైకోర్టు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో మీరు తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సివిల్ జడ్జికి సంబంధించి 94 పోస్టులకు సంబంధించి సో ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకు వాటితో పాటు సో ఈ 94 సివిల్ జడ్జి పోస్టులకు సంబంధించి సో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించి జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ వీటికి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అది ఇంకెందుకు ఆలస్యం, డేట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఏ నోటిఫికేషన్ సంబంధించి హాల్ టికెట్స్ వచ్చాయి, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఏ పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. అదే ఇక్కడ చూసుకుంటే మనకు సివిల్ జడ్జికి సంబంధించి కంప్లీట్గా అయితే మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ రిగార్డింగ్ టు షెడ్యూల్ ఫర్ కండక్టింగ్ రిటన్ ఎగ్జామినేషన్ టు ద ప్రొవిజనల్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ 94 పోస్ట్ ఆఫ్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ కింద మనకు సో సెలెక్ట్ అయినటువంటి సో ప్రొవిజనల్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్ సంబంధించి రిటన్ టెస్ట్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనకు దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఎస్టర్డే అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. 20 ఏప్రిల్ 2026 సంబంధించి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ సంబంధించి మనకు స్టేట్ ఆఫ్ తెలంగాణ సంబంధించి ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అనమాట. అయితే మనం కంప్లీట్గా చూసుకుంటే ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ ద హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ యాజ్ కండక్టర్ కంప్యూటర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి మీకు సో మార్చి 8న జరగడం జరిగిందనమాట. క్యాండిడేట్ ఫామ్ ప్రొవిజనల్లీ ఎలిజిబుల్ హ్యావ్ సబ్మిటెడ్ దేర్ అప్లికేషన్స్. ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళకు 8వ తేదీ మార్చిన స్క్రీనింగ్ టెస్ట్ అయితే కంప్యూటర్ బేస్డ్ సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ అయితే నిర్వహించడం జరిగింది ఆన్లైన్లో. దాని తర్వాత ఆన్లైన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ వాళ్ళకి సంబంధించి ఫస్ట్ సీటెడ్ ఇష్యూ రిక్రూట్మెంట్ 94 పోస్ట్ ఆఫ్ సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ సంబంధించి ద రిజల్ట్ ఆఫ్ ద కంప్యూటర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్ కండక్టెడ్ ద 8th మార్చిన అయితే కండక్ట్ చేయడం జరిగింది అన్నమాట. 1:10 రేషియో వాళ్ళని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కంప్లీట్ ఇక్కడైతే ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ఫార్మ్ దట్ ద హైకోర్ట్ హాస్ డిసైడెడ్ క్యాండిడేట్ కండక్ట్ ద రిటన్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుందన్నమాట. రిటన్ ఎగ్జామినేషన్ సంబంధించి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఎప్పుడు ఉంటుంది రిటన్ ఎగ్జామినేషన్ అంటే డేట్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ సబ్జెక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. పేపర్ 1 సివిల్ లాస్ సంబంధించి టైం వచ్చేసి సో 9:30 AM to 12:30 PM, అలాగే ఫ్రమ్ 2:30 PM to 5:30 PM. అయితే డేట్ వచ్చేసి 20న ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. 20న ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 20 రోజు మనకు కంప్లీట్గా మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగే పేపర్ 3 ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, ఎస్సే రైటింగ్ అండ్ గ్రామర్ వొకాబులరీకి సంబంధించి 20 రోజు ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే 21 రోజు పేపర్ 2 క్రిమినల్ లాకి సంబంధించి 9:30 నుంచి 12:30 వరకు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు అన్నమాట. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అనమాట. ఈ హైకోర్టు సంబంధించి సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ సంబంధించి అనమాట. మనకు ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ అంటే ఇక్కడ చూసుకోవచ్చు, జూన్లో ఉంటుంది ఎగ్జామ్ వచ్చేసి. ఇక్కడ చూసుకోవచ్చు 20 జూన్ 2026, 20 నుంచి 21 వరకు 2 days పాటు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. జూన్లో అయితే ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇట్ ఈస్ ద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ టు ద ప్రొవిజనల్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్ దట్ ద హాల్ టికెట్స్ టుగెదర్ విత్ ద వెన్యూ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్సెట్రా will be hosted in the website of the High Court for the state of Telangana soon after the venue written examination confirmed by the High Court. అయితే త్వరలో వీటికి సంబంధించి హాల్ టికెట్స్ ప్రొవైడ్ చేస్తాము. అక్కడ మీకు సంబంధించి సెంటర్స్ ఎక్కడ పడ్డాయో చూసుకోండి అంటూ కూడా ఎప్పటికప్పుడు అఫీషియల్ వెబ్సైట్ని చూస్తూ ఉండను అంటూ కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఫర్దర్ రెగ్యులర్లీ మీరు కంప్లీట్గా ఏదైనా హాల్ టికెట్స్ కానీ నోటిఫికేషన్ కానీ వాటికి సంబంధించి రెగ్యులర్గా సో టీఎస్ హైకోర్టు సంబంధించి చూస్తూ ఉంటుంది. వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. అలాగే మనకు జూన్ 20 నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి అదే నెలలో జూన్లో మనకు అదే 2nd, 3rd వీక్లో మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు,
అలాగే ప్రాసెస్ సర్వర్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఎగ్జామినర్ కావచ్చు, వీటికి సంబంధించి కూడా మనకు ఎగ్జామ్స్ అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది కదా, అవి కూడా మనకు అదే నెలలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. జూన్ నెలలోనే ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ లేదా థర్డ్ వీక్ ఆ కంప్లీట్గా నెలలో అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి మనకు హైకోర్టు సంబంధించి ఇంకా ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు కాబట్టి డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి అయితే జూన్ నెలలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. మే నెలలో మనకు కంప్లీట్ ఈ నెల 27th నుంచి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి మే నెల మొత్తం ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి సిబిటి విధానంలో మనకైతే జూన్ నెలలోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ సివిల్ జడ్జికి సంబంధించి కూడా 94 పోస్టులకు సంబంధించి సో ఎవరైతే మార్చి 8న కంప్యూటర్ స్క్రీనింగ్ టెస్ట్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ అయ్యారో వాళ్ళకు 1:10 రేషియోలో లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట. వాళ్ళకు రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అనమాట. మీకు ఎలాంటి సందేహాలను కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, అలాగే వాట్సాప్ గ్రూప్ ఛానల్ లింక్, అలాగే మనకు ఫేస్బుక్ లింక్స్, అలాగే ఇంకొక సెకండ్ ఛానల్ లింక్ కూడా వాట్సాప్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి ఆ ఛానల్స్ కూడా ఫాలో అవ్వండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.